రోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలా మంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమన్నా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే, మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి, రాకుంటే ఏంది, ఎలాగో 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలందరూ కూడా నేడు ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే పదవులతోని పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు ఎమ్మెల్సీలుగా, దాంతోపాటు ఇక్కడ ఏది ఎంపీలుగా, ఇక సీఎంలుగా, మినిస్టర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఇలా వివిధ పదవుల్లో లీనమైపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక వీళ్ళ దౌర్భాగ్యమో వీళ్ళ మంచితనమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చర్చ మొదలు పెడితే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి రాని అంత వ్యతిరేకత కేవలం సంవత్సరంలో అంటే 365 రోజులలో మాత్రమే భారీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపైనా చూడండి, ఎన్ని ప్రభుత్వాలనే చూడండి, ఆనాడు ఏది ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే, చంద్రబాబు ప్రభుత్వం నుండి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సర కాలంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గనక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఈ రోజు డేట్తో చూద్దాం. ఈరోజు 3వ నెల 24వ తారీఖు 2025 అంటే ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా. ఎస్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కొడంగల్లో. ఇది ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయడం ఖాయం, తథ్యం అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు 24వ తారీఖు 3/2025లో ఈ రోజు కనుక ఎన్నికలు నిర్వహించిన, అంటే ఈ నెలలో ఎన్నికలు నిర్వహించిన, వచ్చే నెలలో ఎన్నికలు జరిగినా, ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం గుండు సున్నా. ఎందుకంటే ఏ ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే పరిస్థితులు లేదు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టినా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉప్పెనలా ప్రజల నుంచి తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం సంవత్సర కాలంలో, అనతి కాలంలోనే ఏంది అంటే మేము అధికారంలోకి వచ్చినాం, పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పుతో వచ్చింది. దీని యొక్క ప్రధాన ట్యాగ్ లైన్ ఏంది అంటే, ఈ ట్యాగ్ లైన్ ప్రధానంగా కూడా మీరు ఆలోచించుర్రి, మార్పు అనేది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే, అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి? ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదే విధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం, అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో, అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నారు, నేడు ఉద్యోగాలుగా మారిపోయింది. ఎవరు?
రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనమల రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిండు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆ రోజు వివిధ పదవులలో పార్టీ పదవులలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలా మంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే, మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి, రాకుంటే ఏంది, ఎలాగూ 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలందరూ కూడా నేడు ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే పదవులతోని పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు ఎమ్మెల్సీలుగా, దాంతోపాటు ఇక్కడ ఏది ఎంపీలుగా, ఇక సీఎంలుగా, మినిస్టర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఇలా వివిధ పదవుల్లో లీనమైపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక వీళ్ళ దౌర్భాగ్యమో వీళ్ళ మంచితనమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చర్చ మొదలు పెడితే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి రాని అంత వ్యతిరేకత కేవలం సంవత్సరంలో అంటే 365 రోజులలో మాత్రమే భారీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపైనా చూడండి, ఎన్ని ప్రభుత్వాలనే చూడండి, ఆనాడు ఏది ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే, చంద్రబాబు ప్రభుత్వం నుండి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సర కాలంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గనక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఈ రోజు డేట్తో చూద్దాం. ఈరోజు 3వ నెల 24వ తారీఖు 2025 అంటే ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా. ఎస్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కొడంగల్లో. ఇది ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయడం ఖాయం, తథ్యం అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు 24వ తారీఖు 3/2025లో ఈ రోజు కనుక ఎన్నికలు నిర్వహించిన, అంటే ఈ నెలలో ఎన్నికలు నిర్వహించిన, వచ్చే నెలలో ఎన్నికలు జరిగినా, ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం గుండు సున్నా. ఎందుకంటే ఏ ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టినా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉప్పెనలా ప్రజల నుంచి తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం సంవత్సర కాలంలో, అనతి కాలంలోనే ఏంది అంటే మేము అధికారంలోకి వచ్చినాం, పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పుతో వచ్చింది. దీని యొక్క ప్రధాన ట్యాగ్ లైన్ ఏంది అంటే, ఈ ట్యాగ్ లైన్ ప్రధానంగా కూడా మీరు ఆలోచించుర్రి, మార్పు అనేది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే, అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి? ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదే విధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం, అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో, అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నారు, నేడు ఉద్యోగాలుగా మారిపోయింది. ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిండు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆ రోజు వివిధ పదవులలో పార్టీ పదవులలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలా మంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి రాకుంటే ఏంది, ఎలాగో 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలందరూ కూడా నేడు ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే పదవులతోని పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు ఎమ్మెల్సీలుగా, దాంతోపాటు ఇక్కడ ఏది ఎంపీలుగా, ఇక సీఎంలుగా, మినిస్టర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఇలా వివిధ పదవుల్లో లీనమైపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక వీళ్ళ దౌర్భాగ్యమో వీళ్ళ మంచితనమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చర్చ మొదలు పెడితే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి రాని అంత వ్యతిరేకత కేవలం సంవత్సరంలో అంటే 365 రోజులలో మాత్రమే భారీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపైనా చూడండి, ఎన్ని ప్రభుత్వాలనే చూడండి. ఆనాడు ఏది ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే, చంద్రబాబు ప్రభుత్వం నుండి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సర కాలంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గనక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఈ రోజు డేట్తో చూద్దాం. ఈరోజు 3వ నెల 24వ తారీఖు 2025 అంటే ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా. ఎస్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కొడంగల్లో. ఇది ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం తథ్యం అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు 24వ తారీఖు 3/2025లో ఈ రోజు కనుక ఎన్నికలు నిర్వహించిన అంటే ఈ నెలలో ఎన్నికలు నిర్వహించిన, వచ్చే నెలలో ఎన్నికలు జరిగినా, ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం గుండు సున్నా. ఎందుకంటే ఏ ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టినా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉప్పెనలా ప్రజల నుంచి తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ఏంది అంటే మేము అధికారంలోకి వచ్చినాం, పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పుతో వచ్చింది. దీని యొక్క ప్రధాన ట్యాగ్ లైన్ ఏంది అంటే ఈ ట్యాగ్ లైన్ ప్రధానంగా కూడా మీరు ఆలోచించుర్రి, మార్పు అనేది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి? ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదే విధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో
అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.